మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొన్ని లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఓపెన్ చేస్తేనే ఆ వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది, ఆ సర్వర్ డౌన్ అయిపోతుంది. అదే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మోర్ దెన్ 5 crore ప్లస్ పీపుల్ ఓపెన్ చేస్తే ఇంత ల్యాక్ కూడా అవ్వదు, ఆ యాప్ క్రాష్ కూడా అవ్వదు. దీనికి రీజన్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రీజన్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్. నేను చాలా వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను, నువ్వెంత పర్ఫెక్ట్ కోడ్ రాసినా కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోతే నీ యాప్ నిమిషంలో క్రాష్ అయిపోతుంది. అసలు ఈ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ కి వచ్చే లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ ని డిఫరెంట్ సర్వర్స్ కి, అంటే మల్టిపుల్ సర్వర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి మన సిస్టమ్ స్మూత్ గా రన్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒకటే సర్వర్ వాడామంటే ఇందాక ఆ వెబ్సైట్ కేసులో చూసారు కదా, వెబ్సైట్ మొత్తం క్రాష్ అయిపోయింది ఎక్కువ రిక్వెస్ట్లు రాగానే. సో అందుకే ఏం చేస్తాం, మనం మల్టిపుల్ సర్వర్స్ యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినా కూడా ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఏ సర్వర్ ఖాళీగా ఉంటే ఆ సర్వర్ కి ఆ రిక్వెస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అక్కడ ఏ సర్వర్ మీద కూడా లోడ్ ఎక్కువ పడదు కాబట్టి అన్ని స్మూత్ గా రన్ అవుతాయి. సరే, ఈ లోడ్ బ్యాలెన్సర్ గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, మీరు ఎప్పుడన్నా సండే డిమార్ట్ కి వెళ్ళారా? క్రౌడ్ ఎలా ఉంటుంది, దోలు తీరిపోయింది కదా. సో ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు, హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు బిల్డింగ్ కి ఒకటే కౌంటర్ ఉంటే ఎలా ఉంటుంది? ఆ కస్టమర్స్ అంతా పిచ్చోలు అయిపోతారు, కస్టమర్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతారు, అండ్ ఆ బిల్డింగ్ కౌంటర్ లో ఉన్నాడైతే చచ్చిపోతాడు. క్యూ కూడా ఆకాశాన్ని అంటుకుంటారు కదా. అందుకే అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు కాబట్టి డిమార్ట్ ఏం చేస్తాడు, మల్టిపుల్ కౌంటర్స్ ఓపెన్ చేస్తాడు అనమాట. అంటే ఆ కౌంటర్స్ ముందు ఒక సూపర్వైజర్ నించోబెడతాడు. ఆయన ఏం చేస్తాడు, ఆ హ్యూజ్ క్రౌడ్ అంతా ఏం చేస్తాడు, సార్ మీరు కౌంటర్ 2కి వెళ్ళండి ఖాళీగా ఉంది, సార్ మీరు కౌంటర్ 4కి వెళ్ళండి ఖాళీగా ఉంది, సార్ మీరు కౌంటర్ 5కి వెళ్ళండి ఖాళీగా ఉంది. అలా డిఫరెంట్ కౌంటర్స్ కి ఏ కౌంటర్ అయితే ఖాళీగా ఉందో ఆ కౌంటర్స్ కి ఆ కస్టమర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు కదా, అంటే ఆ కస్టమర్స్ ని పంపిస్తాడు కదా. ఇక్కడ ఈ సూపర్వైజరే, ఈ మేనేజరే, వీడినే మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం అనమాట. సో ఫైనల్ గా ఒక డయాగ్రామ్ ఎలా ఉంటుంది, మీ ట్రాఫిక్ అంతా లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుండి మల్టిపుల్ సర్వర్స్ కి డివైడ్ అయిపోతుంది అనమాట. సో అర్థమైంది కదా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అని చెప్పేసి. సో ఇంతకు మీరు చూసిన ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో ఒకటే సర్వర్ వాడతారు కాబట్టి లోడ్ అంతా ఒకటే సర్వర్ మీద పడుతుంది కాబట్టి ఆ సర్వర్ క్రాష్ అయిపోతుంది, ఆ యాప్ కూడా క్రాష్ అయిపోతుంది. మీకు అందుకే సర్వర్ డౌన్ అని వస్తుంది అనమాట. కానీ అమెజాన్ కానీ, జియో హాట్స్టార్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మల్టిపుల్ సర్వర్స్ యూస్ చేస్తారు. సో హై ట్రాఫిక్ రాగానే మల్టిపుల్ సర్వర్స్ అవి డివైడ్ అయిపోతాయి కాబట్టి ఏ సర్వర్ మీద హై లోడ్ పడదు కాబట్టి అక్కడ ఏ యాప్ క్రాష్ అన్నది జరగదనమాట. దీన్ని మనం టెక్నికల్ టర్మ్స్ లో ఏమంటామంటే హై అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ అంటాం. సో అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరింత టెక్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కలిసి బాగుపడదాం. రెడ్మర్ ఉంటా, బాయ్.